మరిన్ని వీడియోలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాలకూర పప్పు చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం కుక్కర్లో కందిపప్పు కడిగేసుకొని అందులో పాలాకు వేసుకొని 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ అయితే రానివ్వాలి. చూడండి, 3 విజిల్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది చూడండి. మనం పక్కన తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇందులో సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి. అవి ఇందులో మనం చిటికనంత పసుపు వేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఇందులో పోసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, తాలింపులో మనం పప్పు వేసాం కదా కుక్కర్లో నుండి, ఇప్పుడైతే ఇది కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, లో ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండాలి. సో ఫైనల్గా ఉడికిపోయింది అది. నేనైతే కొంచెం ధనియాల పొడి వేసి కలుపుతున్నాను. చూడండి, సో పాలకూర పప్పు అనేది మనకి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీ ఉంటుంది. చూడండి, ఫైనల్గా నేనైతే ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను. చూడండి, మనకు కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.